నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 23, 2025 సోమవారం నాటి దిన ఫలితాలలో పంచాంగం ఈరోజు మాస శివరాత్రి అత్యంత పుణ్యప్రదమైన రోజు అన్నమాట. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:47 ఈరోజు సూర్యాస్తమం సాయంత్రం 6:49 ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 10:09 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము నక్షత్రం కృతిక మధ్యాహ్నం 3:15 వరకు. తరువాత రోహిణి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 5:41 నుంచి ఉదయం 7:07 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4:12 వరకు. రాహుకాల సమయం ఉదయం 7:24 నుంచి ఉదయం 9:02 వరకు. యమగండ కాలం ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజాము సమయంలో 4:11 నుంచి తెల్లవారుజామున 4:59 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:06 నుంచి మధ్యాహ్నం 2:33 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 7వ ఇంట ఉండడం వల్ల సంబంధాలలో బలహీన పడతాయి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మెళకువ అంటే మీరు అలర్ట్ గా ఉండవలసిన అవసరం కనబడుతోంది. చంద్రుడు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యంతో ముందడుగు వేస్తారు. కుజుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువుల మీద విజయం సాధించే అవకాశం కనబడుతోంది. శని 3వ ఇంట్లో ఉండడం వల్ల శ్రమిస్తేనే మీకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. రాహు 5వ ఇంట్లో ఉండడం వల్ల ప్రేమలో సందేహాలు, అది కుటుంబంలో ప్రేమ కావచ్చు లేదా మీకు వేరే ప్రేమ వ్యవహారాలు కావచ్చు, సందేహాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. కేతువు 11వ ఇంట ఉండడం వల్ల లాభాలు ఆలస్యంగా పొందుతారు. అయితే ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ రోజు మీరు మితమైన ధైర్యంతోనే పనిచేస్తారు. వ్యాపార సంబంధాలు కూడా కొంత మెరుగయ్యే అవకాశాలు కనబడుతోంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలలో మెళకువగా ఉండండి. కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశము ఇందాక చెప్పుకున్నాం కదా, భాగస్వామ్యంలో కొన్ని సందేహాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ సందేహాలు ఇటు దాంపత్యంలో కావచ్చు, ఇటు వ్యాపారంలో కావచ్చు. అయితే మిత్రుల నుంచి ఆశించిన సహాయము సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రయాణాలు చేసే యోగం కూడా కనబడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటూ పసుపు వస్తువులను పూజలో పెట్టడం కానీ, పసుపు వస్త్రాలను ధరించడం కానీ, పసుపు పూలతో స్వామివారిని ఏ దేవుణ్ణైనా పసుపు పూలతో కనుక పూజించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 6వ ఇంట సంచారం చేస్తుండగా శత్రువులు నాశనమైపోతారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల వ్యూహాత్మకమైన విజయాన్ని సాధిస్తారు. చంద్రుడు 2వ ఇంట ఉండడం వల్ల మాటల ఆకర్షణతో పనులను చకచకా చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు మీకు ఆకర్షితులవుతారు. కుజుడు 5వ ఇంట ఉండడం వల్ల ప్రేమ ప్రతిఘటన అవుతుంది, అంటే విడిపోయే అవకాశం కనబడుతోంది. శని లగ్నంలో ఉండడం వల్ల శ్రమ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 10వ ఇంట ఉండడం వల్ల ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఈరోజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే సమస్యల మీద విజయాన్ని సాధిస్తారు. వ్యూహాత్మకంగా అంటే అకార్డింగ్ టు యువర్ ప్లాన్ ప్రకారము మీరు పనిచేయాలి. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభించవచ్చు. కుటుంబ సభ్యులతో అనుసంధానము అంటే వాళ్ళతో ఎమికబిలిటీగా ఒకళ్ళనొకళ్ళు అనుకున్నట్టుగా వ్యవహరించుకోవాలి. పాత జబ్బులు ఏవైనా ఉంటే అవి తిరగబెట్టే అవకాశం కనబడుతోంది. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేస్తూ నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. దీనితో పాటు పితృతర్పణ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.
తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 5వ ఇంట ఉండడం వల్ల పిల్లల పట్ల శ్రద్ధ పెట్టండి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల విద్యలో మేధస్సు పెరిగే అవకాశం కనబడుతోంది. చంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. కుజుడు 4వ ఇంట ఉండడం వల్ల ఇంటి వాతావరణంలో భార్యాభర్తల మధ్య ఉద్రిక్తమైన వాతావరణాలు, కొట్టుకోవడాలు, ఇలాంటి కొన్ని భయంకరమైన చర్యలు ఇంట్లో జరిగే అవకాశం కనబడుతోంది. శని భగవానుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు, నిద్రలేనితనము గోచరిస్తోంది. రాహు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యంతో సమస్యలను ఎదుర్కొని విజయం సాధిస్తారు. అయితే కేతు 9వ ఇంట్లో ఉండడం వల్ల గురువుల నుంచి విరోధం ఏర్పడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే పరిహారాలు, ఫలితాలు. అయితే మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఈ రోజు మీకు మానసిక బలం ఎక్కువగా ఉంటుంది. సమస్యల మీద ధైర్యంగా స్పందించే గుణం పెరుగుతుంది. వ్యాపారవేత్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. పిల్లల వైపు శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. గురువుల మాటలు వినకపోతే సమస్యల్లోకి వెళ్లే అవకాశం కనబడుతోంది. తల్లి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేస్తూ పచ్చని ఆకుకూరలను దానంగా ఇచ్చే ప్రయత్నం ఈ రోజు చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో పీడ ఏర్పడుతుంది. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల తల్లితో విభేదాలు ఏర్పడము, తగాదాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. చంద్రుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల యోగం కనబడుతోంది. కుజుడు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యంతో వ్యవహారాలు నడిపిస్తారు. శని 11వ ఇంట ఉండడం వల్ల మీకు వచ్చే లాభాలు ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. రాహు 2వ ఇంట్లో ఉండడం వల్ల ధన సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు 8వ ఇంట ఉండడం వల్ల రహస్యంగా ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అంటే పబ్లిక్ ఖర్చులు వేరు, రహస్యంగా పెట్టే ఖర్చులు వేరనమాట. ఇక్కడ మీకు రహస్యంగా కొన్ని ఖర్చులు రహస్యమైన వారికి ఇవ్వవలసిన పరిస్థితి కనబడుతోంది. దీంతో మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు కొంత ఒత్తిడిగా ఈరోజు మీరు ఉండబోతున్నారు. ఇంటి పరిస్థితుల మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక విషయాల్లో ఖర్చులకు కొంత పట్టు అనేది పెట్టుకోండి. కొంత అడ్డు అనేది పెట్టుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండబోతుంది. ప్రయాణాలకు ఇది అనుకూలమైన సమయం కాదు. అది చిన్న ప్రయాణం కావచ్చు, పెద్ద ప్రయాణం కావచ్చు. ప్రయాణాలకు ఇది సరియైన సమయం కాదు. వాయిదా వేసుకోండి. కొంతకాలంగా ఎదురు చూస్తున్న కొన్ని విషయాల్లో ఆలస్యం ఉన్నా కానీ ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే కనుక వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం కేం కేతవే నమః అనే ఈ మంత్రాన్ని జపిస్తూ దీంతో పాటు పంచాక్షరి మంత్రాన్ని కూడా జోడించి చెప్పినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాల యొక్క ఫలితాలు, వారిచ్చే ప్రభావంతో పాటు ఫలితాలు, గోచార రీత్యా కూడా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.